హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రభాస్ స్మార్ట్ కిచెన్. నేను మీ ప్రభా. ఈరోజు నేను మీకు ఒక హెల్దీ లడ్డు ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తాను. అదే బెల్లంతో చేసే కొబ్బరి నువ్వుల లడ్డు. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే ఈజీగా కూడా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా దీనికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత 1 కప్ నువ్వులు వేసుకొని వేయించుకోవాలి. ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని ఇలా కలుపుతూ నువ్వులు దోరగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఈ నువ్వుల్ని ఇలా కలుపుతూ మంచిగా వేగేంత వరకు వేయించుకోవాలి. ఇవి ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకుంటే ఇవి రెడీ అయిపోయినట్టే. నువ్వులు ఏమాత్రం కొంచెం మాడినా ఈ లడ్డు అస్సలు బాగోదు. ఫ్లేమ్ మీడియం టు లో అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని ఇలా దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఇలా కోర్స్గా బ్లెండ్ చేసుకొని పెట్టుకోవాలి. బాగా మెత్తగా కాకుండా కొంచెం కోర్స్గా బ్లెండ్ చేసుకోండి. తర్వాత అదే ప్యాన్లో 2 టీ స్పూన్స్ గీ వేసుకోవాలి. గీ మెల్ట్ అయిన తర్వాత దీనిలో తురిమి పెట్టుకున్న కొబ్బరి 2 కప్స్ వేసుకోవాలి. అంటే 1 కప్పు నువ్వులకి 2 కప్స్ కొబ్బరి తురుము వేసుకోవాలి. ఈ కొబ్బరి తురుమును కూడా ఫ్లేమ్ మీడియం టు లో అడ్జస్ట్ చేసుకుంటూ దోరగా వేయించుకోవాలి. కొబ్బరి గీలో వేగుతున్నప్పుడు మంచి అరోమా వస్తుంది. ఇది కూడా మంచి స్మెల్ వస్తూ దోరగా వేగిన తర్వాత దీనిలో బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. మెత్తగా తురిమి పెట్టుకున్న బెల్లాన్ని అదే కప్తో 1.5 కప్స్ వేసుకోండి. కొంచెం స్వీట్ ఎక్కువ తినాలి అనుకునే వాళ్ళు 2 కప్స్ వేసుకోండి. ఇప్పుడు బెల్లం తురుము కూడా యాడ్ చేసుకున్న తర్వాత అంతా బాగా కలుపుతూ బెల్లం అంతా మెల్ట్ అయ్యేంత వరకు దీన్ని వేయించుకోవాలి. బెల్లం మెల్ట్ అయ్యేంత లోపుగా దీని టేస్ట్ మరింత పెరగడం కోసం స్టవ్ మీద వేరొక ప్యాన్ పెట్టుకొని 1/2 కప్పు బాదం జీడిపప్పు వేసుకొని వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా కొంచెం బాదం జీడిపప్పు పౌడర్ని యాడ్ చేసుకుంటే ఈ లడ్డు టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవి కూడా మంచిగా వేగేంత వరకు వేయించుకొని చల్లారిన తర్వాత ఫైన్ పౌడర్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు పక్కన ప్యాన్లో ఫ్రై అవుతున్న కొబ్బరి బెల్లం తురుము చూస్తే ఇలా బెల్లం అంతా మెల్ట్ అయ్యి రెడీ అవుతుంది. ఇప్పుడు దీనిలో బ్లెండ్ చేసి పెట్టుకున్న నువ్వుల పొడిని వేసుకోవాలి. దీని అంతటిని 1 నిమిషం పాటు ఇలా కలుపుకున్న తర్వాత దీనిలో బాదం జీడిపప్పు పౌడర్ను కూడా వేసుకొని అంత బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా ఫ్లేమ్ లోలో పెట్టుకొని చేయాలి. తర్వాత దీనిలో 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసి అంతా బాగా మిక్స్ చేసుకొని 1 నిమిషం పాటు దీన్ని ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. బాదం జీడిపప్పు పౌడర్ టేస్ట్ పెరగడం కోసం నేను ఇక్కడ యాడ్ చేశాను. అవి లేకపోయినా నువ్వులు కొబ్బరితో కూడా ఈ లడ్డు చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత దీన్ని ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా లడ్డుల్లా చేసుకోవాలి. బాగా చల్లారిపోకుండా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ లడ్డూలను చుట్టుకోవాలి. బాగా చల్లారిపోతే ఈ మిశ్రమం అంతా డ్రై అయిపోతుంది. అప్పుడు లడ్డూలు చుట్టడం కష్టమవుతుంది. ఇక్కడ నేను చూపిస్తున్నట్టు కొంచెం కొంచెంగా ప్రెస్ చేసుకుంటూ ఈ లడ్డూలను చుట్టుకోవాలి. అంతేనండి. ఇన్స్టెంట్గా ఏదైనా స్వీట్ తినాలి అనిపిస్తే కొబ్బరి బెల్లం నువ్వులతో ఇలా లడ్డూలు చేసుకుని తినండి, చాలా బాగుంటాయి. పిల్లలు కూడా వీటిని ఇష్టపడతారు. అలాగే ఇవి హెల్త్కి కూడా మంచిది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. దానివల్ల నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీకు వస్తుంది. మరెన్నో ఇలాంటి హెల్దీ రెసిపీస్ కోసం ప్రభాస్ స్మార్ట్ కిచెన్ ఛానల్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.